ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హోలీ పండుగ ప్రాముఖ్యత ఏంటి, అసలు ప్రత్యేకత ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాక్షస రాజైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణు నామస్మరణతో ఉన్న ప్రహ్లాదునిపై కోపం పెంచుకుంటాడు. హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుని తీసుకొని అగ్ని ప్రవేశం చేయమంటాడు. హోలికకు లభించిన వరం ప్రకారం అగ్ని ఆమెకు ఏమీ చేయదు. అన్న ఇచ్చిన ఆదేశంతో హోలిక ప్రహ్లాదుని ఎత్తుకొని అగ్నిగుండంలోకి వెళ్తుంది. ఎప్పుడు విష్ణునామస్మరణలో ఉండే ప్రహ్లాదుని మంటలు తాగకుండా ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. వెంటనే ప్రహ్లాదుడు ఆ మంటల నుంచి బయటకు వస్తాడు. హోలిక మంటలకు ఆహుతై ప్రాణాలు విడుస్తుంది. హోలికకు వరం ఉంది కదా, మరి అగ్నికి ఆహుతి ఎలా అయింది అనే అనుమానం మనకు రావచ్చు. అయితే హోలిక ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వరం సిద్ధిస్తుంది. బాలకుడైన ప్రహ్లాదుని కూడా తీసుకుని మంటల్లో ప్రవేశించడంతో ఆ వరం ఫలించలేదు. హోలిక చనిపోయిన రోజును పురస్కరించుకొని హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మధుర, బృందావనంలో 16 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. హోలీ సందర్భంగా కామదహనం కూడా నిర్వహిస్తారు. ఈ పండుగ రోజున తేజం వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తాయి. అక్కడ వివిధ రకాల రంగుల ఉత్పత్తి అయ్యి వృద్ధి పొంది వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషం. పురాణ కథలతో పాటు హోలీ పండుగ వెనుక మరో పరమార్థం కూడా ఉంది. హోలీ పండుగను వసంత ఋతువు ఆగమనంగా పౌర్ణమి రోజున కూడా జరుపుకుంటారు. ఇది చలికాలం తొలగిపోయి ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్తావన వంటిది. హోలీ పండుగను సాధారణంగా పాల్గొన పూర్ణిమ నాడు జరుపుకుంటారు. ఇలా ఒక ఋతువు వెళ్ళి మరో ఋతువు వచ్చే సమయంలో, ముఖ్యంగా శీతాకాలం చలి వెళ్ళిపోయి ఎండాకాలం వేడి వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడా వల్ల చర్మం చిట్లుతుంది. ఈ రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయి. హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ కూడా ఉంది. ఈ కథ ప్రేమదేవుడైన కామదేవుడి గురించి తెలుపుతుంది. పార్వతి శివుని పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూలబాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేస్తాడు. తర్వాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుని శరీరాన్ని బూడిద చేస్తాడు. కామదేవుని భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మళ్ళీ బ్రతికిస్తాడు. కానీ భౌతిక కామం అంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ, ఆధ్యాత్మికను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇదండి హోలీ యొక్క ప్రత్యేకత, హోలీ యొక్క పండుగ పరమార్థం ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.